హలో ఎవ్రీవన్. సో ఒక 2 minutes లో మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఓకే. హలో ఎవ్రీవన్. సో గుడ్ ఈవినింగ్ అందరికి. ఐ హోప్ యూర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు కెమెరాస్ ఆన్ చేసుకోండి. సో మీ యొక్క మెంటోర్స్ మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఉంటారు, రైట్? సో అండ్ దెన్ మీ యొక్క మెంటోర్ కి స్క్రీన్ షాట్ అయితే డ్రాప్ చేసేసేయండి. సో నేను మీటింగ్ అటెండ్ అయిపోయాను అనేసి. ఓకే. యా. సో ఇంకెవరెవరు మీ కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారో మీ కెమెరాస్ అనేవి ఆన్ చేసుకోండి. సో ఈ మీటింగ్ ఎండ్ అయ్యేంత వరకు సో మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చోట కూర్చొని ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే. సో మీకు ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సో మీరు కంటిన్యూ చేయొచ్చు ఈ ఒక్క మీటింగ్. యా. సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మై నేమ్ ఇస్ సంజయ్. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. సో గైస్, ఇక్కడ ఎంతమంది బెంగళూరు నుంచి బిలాంగ్ అవుతారు? ఒకసారి రీజన్ చేస్తారా? చలో. సో ఎవరు బెంగళూరు నుంచి బిలాంగ్ అవ్వట్లేదా మీటింగ్ లో? చలో. సో ఎంతమంది ఆంధ్ర పీపుల్ ఉన్నారు మీటింగ్ లో? సో ఎంతమంది ఆంధ్ర? చలో. ఓకే ఓకే. సో మిగతా వాళ్ళందరూ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్, రైట్? ఓకే, గుడ్. యా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో నేను ఈ ఒక ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ ఎఫ్ఎల్పిలో సో నా ఒక జర్నీ స్టార్ట్ చేశాను. సో మీ అందరిలాగానే 2024 నవంబర్లో. ఓకే. సో నాకు కూడా మీలాగా ఆన్లైన్లో సో ఒక ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సో ఇంత దూరం రాగలిగిన. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఎఫ్ఎల్పిలో మేనేజర్ లెవెల్లో ఉన్నా. సో మీకు అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటి డ్రీమ్ లెవెల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది?
సో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఓకే, సో ఎందుకు డ్రీమ్ లెవెల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలుసు డ్రీమ్ లెవెల్ అంటే ఏది? ఎవరికైనా తెలుసు? ఒకసారి రైజ్ హ్యాండ్ చేయండి. సో ఎంతమందికి తెలుసు డ్రీమ్ లెవెల్ అంటే ఏంటో? యా, మానస అన్మ్యూట్ చేసుకో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో ఇక్కడ మేనేజర్ లెవెల్ ఎందుకు లైక్ డ్రీమ్ లెవెల్? ఎందుకంటే దట్ ఈస్ లైక్ ఇట్ గివ్స్ హై ఇన్కమ్. ఎస్ ఆబ్వియస్లీ. సో ఎంత ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుందమ్మా మేనేజర్ లెవెల్లో? 1 lakh. ఎస్. సో 1 lakh అండ్ 1 lakh అబౌవ్. ఓకే, ఓకే, గుడ్ మానస. చలో. సో గైస్ మీ అందరికీ తెలుసు, సో మేనేజర్ లెవెలే సో ఒక డ్రీమ్ లెవెల్ అందరికి. సో ఎన్ని లెవెల్స్ ఉంటాయి ఇక్కడ? 2 లెవెల్సా? ఎస్, 4 లెవెల్స్. బేసిక్ 4 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. సో మీకు తెలియాల్సింది. సో ఫస్ట్ లెవెల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అసిస్టెంట్ సూపర్వైజర్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ ఏనా? సూపర్వైజర్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్, ఆ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తర్వాత మేనేజర్. సో అండ్ దెన్ వీటికి ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి కూడా మీకు ఆల్రెడీ మీటింగ్ లో చెప్పేసింది. సో అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో మినిమం 25 to 50K వరకు ఇన్ బిట్వీన్ ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సూపర్వైజర్ టు మినిమం 40 to 70 ఉంటుందని చెప్పింటారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ లో 60 to 90, మేనేజర్ లెవెల్లో 1 lakh ఆర్ 1 lakh అబోవ్ అని చెప్పింది. అవునా? సో నేను ఈ మీటింగ్ ఎండ్ లో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. సో నా ఒక ఎర్నింగ్స్ లైక్ అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి నేను ఈ ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా మేనేజర్ అయ్యేంత వరకు సో నేను ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేసుకున్నానో కూడా మీకు ప్రాపర్ గా నేను చూపిస్తా ఈ రోజు మీటింగ్ లో. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటి? స్కిల్ ట్రైనింగ్ అండ్ విజనరీ ట్రైనింగ్. రైట్, అవునా? ఓకే, చలో. సో గైస్, సో మీకు లైక్ ఈ స్కిల్స్, సో మీకు ఈ స్కిల్ ట్రైనింగ్ మీకు డైలీ ఒక 30 to 45 minutes ఉంటుందని సో మాకు మెంటర్ చెప్పింటారు. అవునా? సో గైస్ మెయిన్ గా నా ఒక మెంటర్ ఎవరు తెలుసా? మిస్టర్ ఆర్ పవన్ కుమార్ సార్. సో ఎవరైతే నిన్న మీటింగ్ తీసుకున్నారో, ఓకే, సీనియర్ మేనేజర్, సో తనే నా డైరెక్ట్ మెంటర్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ మీకు సో లైక్ మీటింగ్ లింక్ సెండ్ చేస్తున్నారో, డైలీ మీకు కాన్స్టాంట్ సపోర్ట్ ఫాలో అప్ చేస్తున్నారో, వాళ్ళే మీ యొక్క మెంటోర్స్ అన్నమాట. ఓకేనా? సో అలాగా నాకు 2024 నవంబర్లో సో ఆర్ పవన్ కుమార్ సార్ నాకు మెంటార్ గా ఉన్నాడు. స్టిల్ ఇప్పటికి కూడా సో అరౌండ్ నేను ఈ జర్నీలోకి వచ్చేసి 20 months అవుతుంది. ఓకేనా? సో ఈ 20 months కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ వల్లనే సో నేను మేనేజర్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నా విత్ ఇన్ 10 months లో. ఓకే. సో లైక్ ఇంతవరకు నేను ఏం అచీవ్మెంట్ చేసుకున్నా, సో నా జర్నీ ఏంటి అనేసి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. సో ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారు సో నా ఒక జర్నీ వీడియో చూడడానికి? ఒకసారి రీజన్ చేయండి. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? యా, చలో చలో గైస్. సో 1 సెకండ్ నేను స్క్రీన్ షేర్ చేస్తా.
చలో. సో గైస్, చూసేసినారా నా ఒక్క వీడియో? సో నేను ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసే ముందు సో నేను కూడా మీలాగే వచ్చినాను. సో నేనేం డైరెక్ట్ గా మేనేజర్ అవ్వలేదు. నేను కూడా ఈ యొక్క సెషన్స్ ఏదైతే ఉన్నాయి ఫన్నల్లో, సో స్కిల్ ట్రైనింగ్ నుంచి అండ్ దెన్ ఇంకొక 2 more క్లాసెస్ ఉంటాయి మీకు. సో నేను కూడా అదే సెషన్స్ అటెండ్ అయ్యి సో ఇంత దూరం వచ్చింది. ఓకేనా? సో నేను కూడా మీలాగా సో ప్రతి ఒక్క సెషన్ చదువుతాం. సో ఎలా ఉంటది ఏంటి, సో లైక్ మనం మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చా, సో మనం కూడా మేనేజర్ లెవెల్ రీచ్ అవ్వచ్చా లేదా అనేసి నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు కూడా ఉంటుంది. ఓకే, సో నాకు కూడా తెలుసు ఎగ్జైట్మెంట్ ఫీలింగ్. ఓకే, సో మీకు ముందు ముందు ఇంకా అర్థమవుతుంది. ఓకేనా? సో గైస్, అంతకన్నా ముందు మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఐడి, మీ అందరికి ఐడీస్ అనేది చేసేసింది. సో అందులో 70 to 89 పాయింట్స్ ఇన్ బిట్వీన్ పాయింట్స్ ఏదో ఒక పాయింట్స్ లో యాడ్ అయి ఉండాలి. ఓకేనా? సో అప్పుడే మీరు నెక్స్ట్ రేపు జరగబోయే మెగా ఈవెంట్ సెషన్ కి అటెండ్ అవ్వగలుగుతారు. సో లేదు మీకు అందులో పాయింట్స్ అనేది అప్డేట్ కాలేదు అంటే సో మీరు ఆ సెషన్ కి అటెండ్ అవ్వలేదు. సో గైస్, రేపే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్, మెగా ఈవెంట్ సెషన్. బికాస్ మీకు అందులోనే తెలుస్తుంది. సో విత్ ఇన్ 24 hours లో సో మీ 2CC క్రైటీరియా అసిస్టెంట్ సూపర్వైజర్ అచీవ్ చేయాలనేసి మీకు ప్రాపర్ గా సపోర్ట్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది ఆ ఒక్క మీటింగ్. ఇప్పుడు ప్రెసెంట్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే మీరు ఆ ఒక్క హైలీ ఎక్స్క్లూజివ్ బిజినెస్ సెషన్ అటెండ్ అవ్వడం కోసం. గోట్ ఇట్? యా. సో గైస్, ఇక్కడ మీరు నేర్చుకునే ఈ ఒక్క సిస్టమ్ లో మీరు నేర్చుకునే స్కిల్స్ ఏవైనా ఉన్నాయి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్. సో గైస్, మీరు అనుకోవచ్చు కమ్యూనికేషన్ అంటే నార్మల్ గా కన్వే చేయడం కదా, సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం అనేసి. సో అది కాదు కమ్యూనికేషన్ అంటే. సో ఇన్ డెప్త్ గా, డీటెయిల్ గా ఒక ఎగ్జైట్మెంట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ నాలెడ్జ్ ని, ఉన్న ఇన్ఫర్మేషన్ ని హైప్ క్రియేట్ చేస్తూ ఎడిఫై చేస్తూ మనం ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఇంకొక పర్సన్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, దట్స్ కాల్డ్ కమ్యూనికేషన్. అర్థమైందా? లేకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. సో మీరు అందరూ బాహుబలి మూవీ చూసారు కదా, బాహుబలి 2 చూసారా? ఆల్మోస్ట్ అందరూ చూసి ఉంటారు, అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు అక్కడ సో కట్టప్ప తెలుసు కదా, కట్టప్ప బాహుబలికి సో డైరెక్ట్ గా సో తినే అమరేంద్ర బాహుబలి అని చెప్పాడు కదా. సో తన గురించి హైప్ క్రియేట్ చేస్తాడు, ఎడిఫై చేస్తాడు. సో లైక్ కాలకేని ఆ లైక్ హతమార్చాడు, సో వీరాది వీరుడు అనేసి, సో శివగామి ఆ దేవి గారి ముద్దు బిడ్డ. సో ఇలాగా హైప్ క్రియేట్ చేసి సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ఎడిఫికేషన్. సో అలా ఎడిఫై చేస్తూ సో ఉన్న నాలెడ్జ్ ని క్లియర్ గా స్మూత్ గా కన్వే చేయాలి. ఓకేనా? సో అదే మీరు ఇక్కడ నేర్చుకుంటారు గైస్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్కిల్. ఓకేనా? సో దాని తర్వాత సో మీకు కాన్ఫిడెన్స్. సో గైస్, మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, మీ మెంటోర్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో కాన్ఫిడెంట్ గా మనం సో కమ్యూనికేట్ చేయాలి పీపుల్ దగ్గర అనేసి. ఓకే, సో మీకు మీరు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దగ్గర కమ్యూనికేట్ చేస్తుంటారు కాబట్టి సో మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ వేలో. ఓకేనా? అండ్ దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనాలిటీ. ఓకే, సో మీకు ఈ 2 ఉంటే కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఆటోమేటిక్ గా మీ పర్సనాలిటీ అనేది బిల్డ్ చేసుకుంటారు, బిల్డ్ అయిపోతుంది. ఓకే, సో అండ్ దెన్ ఫోర్త్ థింగ్ వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్. సో లైక్ మీరు ఒక పర్సనల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేసి సో స్క్రాచ్ నుంచి మీకు నేర్పిస్తారు. ఓకేనా? అఫీషియల్ ట్రైనింగ్స్ లో ఇంకా చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. సో అది ఎలా చేసుకోవాలి, బ్రాండ్ బిల్డింగ్ ఎలా చేయాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, సో
ప్యాసివ్ ఫాలోఅప్స్ ఎలా చేయాలి, టోటల్ గా మీకు ప్రాపర్ ఉంది ఈ ఒక స్కిల్ ట్రైనింగ్ ఇనిషియల్ ట్రైనింగ్స్. ఓకే, సో మీకు ముందు ముందు వస్తాయి. సో గైస్ ఇంతకన్నా మీకు సో ఇంకొకటి ఏంటంటే, సో నేను మీకు చెప్పిన సో అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి మేనేజర్ వరకు సో మీకు ఇన్కమ్ చూపిస్తా అనేసి, అవునా? సో హలో, సో మీకు ఇన్కమ్ నేను ఇప్పుడే యా. సో గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ది బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మీ మెంటోర్స్. ఓకేనా? సో చెప్పినట్టుగా అవ్వాలి, సో వాళ్ళే మీకు లెవెల్ అప్స్ అనేది చేపేశారు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నేను కూడా సో ఆర్ పవన్ కుమార్ సార్ ఒక గైడెన్స్ అండ్ సార్ ఇచ్చిన సపోర్ట్ అండ్ పుష్ వల్లనే సో నిన్న ఇంత దూరం రాగలిగిన. ఇన్ ద సేమ్ వే సో మీరు కూడా మీ మెంటోర్స్ ఒక సో గైడెన్స్ అండ్ సపోర్ట్ తీసుకుంటేనే మీరు ఇక్కడ గ్రో అవ్వగలుగుతారు. ఓకేనా? ఇక్కడ మీరు సోలోగా ఏమీ చేయలేరు. ఓకే, సో ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, సో వాళ్ళు మీకు గైడ్ చేయ వాళ్ళు టోటల్ గా తెలుసు. ఓకేనా? సో వాళ్ళు ప్రాపర్ వేలో మీకు గైడ్ చేయగలుగుతారు. One second, I'm opening. యా, సో గైస్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. సో గైస్ మీకు అందరికీ తెలుసు అసిస్టెంట్ సూపర్వైజర్ తర్వాత సో మీకు ఇలాంటి ఒక బిజినెస్ లైసెన్స్ దొరుకుతుంది. సో ఇది నా ఒక బిజినెస్ లైసెన్స్. సో మీ అందరికి కనబడుతుంది కదా, సో ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ సుప్పారా సంజయ్. సో ఇది నా ఐడి, మీ అందరికి ఐడి ప్రొవైడ్ చేసిన తర్వాత 12 డిజిట్ ఐడి, ఇది నా ఐడి అనమాట. సో నేను నవంబర్ 2024 ఎండింగ్ లో అంటే నవంబర్ 30th నా ఒక జర్నీ స్టార్ట్ అయింది ఈ ఒక ప్లాట్ఫామ్ లో. ఓకే, సో ఐ విల్ షో యూ. సో మీ అందరికి చెప్పిన సో నవంబర్ 2024 లో ఎండింగ్ లో స్టార్ట్ చేసినాను, అంటే ఇంకా ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాం, రైట్? సో డిసెంబర్ స్టార్టింగ్ లో ఒక 15 days, లైక్ 14 days ఆర్ 15 days నేను వర్క్ స్టార్ట్ చేయలేదు సమ్ వాట్ పర్సనల్ రీజన్స్ వల్ల. సో నేను నెక్స్ట్ రిమైనింగ్ ఆర్ 16 ఆర్ 15 days నేను వర్క్ చేసిన. సో ఇప్పుడు మీకు చూపిస్తాం. సో 2024 సో చలో, ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటా. యా, సో గైస్ సో చూసుకోవాలి కదా, సో 2024 నవంబర్ 12th మంత్ అంటే డిసెంబర్ మంత్ అనమాట. ఓకేనా? సో ఎంత వచ్చింది నాకు? సో 16,000, ఆల్మోస్ట్ 17,000 గైస్. ఓకేనా? సో ట్యాక్స్ కట్ అయిపోయింది ఎంత? 344 రూపీస్ ట్యాక్స్ కట్ అయిపోయింది. సో టోటల్గా ఎంత వచ్చింది? ఓకే, సో ట్యాక్స్ పక్కగా పే చేయాలి మనం, బికాజ్ గవర్నమెంట్ రిజిస్టర్ తర్వాత మనం పక్కగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? సో గైస్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? సో విత్ ఇన్ 1 month లోనే సో నేను సూపర్వైజర్ లెవెల్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఓకే, సో చలో నేను జనవరి మంత్ ఇన్కమ్ చూపిస్తాను మీకు. యా, సో గైస్ ఎంత ఉంది? 39,707, అంటే 40,000 కి అరౌండ్ 300 రూపీస్ తక్కువ. ఓకే, సో 49,000, 49 రూపీస్. సో గైస్ ట్యాక్స్ వచ్చేసి 9,744 రూపీస్ కట్ అయిపోయింది, అండ్ 38,009 చేంజ్ రూపీస్ లైక్ మనకు వచ్చేసింది అనమాట. ఓకేనా? సో ఫెబ్ ఇన్కమ్ సో సేమ్ సూపర్వైజర్. యా, సో ఇది నా ఫెబ్ ఇన్కమ్. సో 41,000, సేమ్ ట్యాక్స్ 821 రూపీస్ కట్ అయిపోయింది. సో 40,264 రూపీస్ సో ఈ నాండ్ వచ్చేసింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా అసిస్టెంట్ మేనేజర్.
చలో సో అప్పటి నుంచి కాన్స్టెంట్ గానే వచ్చింది. సో లైక్ ఇన్ అసిస్టెంట్ మేనేజర్ గైస్, సో అరౌండ్ అక్టోబర్ అనుకుంటాం, అక్టోబర్ అంటే సెప్టెంబర్, సో అరౌండ్ 55,000. సో 1,000 రూపీస్ ట్యాక్స్ కట్ అయిపోయింది. సో నెక్స్ట్ 9th మంత్, సో ఇది నా 9th మంత్ 2025. యా, సో అసిస్టెంట్ మేనేజర్ కంప్లీట్ అయిపోయింది. సో అసిస్టెంట్ మేనేజర్ ఫస్ట్ ఇన్కమ్ 75,064 రూపీస్. సో మన ట్యాక్స్ 1,500 కట్ అయిపోయింది. 73,500 ఇన్ హ్యాండ్ వచ్చింది. ఓకే, సో చలో, సో నెక్స్ట్ లెవెల్ ఏంటి, మేనేజరా? సో చలో మేనేజర్ చూద్దాం. 10th మంత్, యా. సో గైస్ మీకు చెప్పిన ఆల్రెడీ, సో 10 months లో నా ఒక మేనేజర్ లెవెల్ కంప్లీట్ చేసేసుకున్నాను. సో 1,21,000. సో నా లైఫ్లోనే ఫస్ట్ 6 digit ఇన్కమ్ 1 lakh+ ఇన్కమ్ ఆ ఒక్క మంత్లోనే తెచ్చుకున్నా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ థింగ్. సో టు బి వెరీ ప్రౌడ్. సో మీకు అందరికీ తెలుసు 1 lakh+ ఇన్కమ్ అనేది ఒక డ్రీమ్ ఇన్కమ్ ఉంటుంది అనేసి. ఓకే, సో ట్యాక్స్ అరౌండ్ 2,400 కట్ అయిపోయింది. సో 1,18,700 రూపీస్ ఇన్. ఓకే, సో చలో, సో ఇంకొకటి కూడా చూపిద్దాం. సో ఎంత, 1,22,985. సో 2,459 రూపీస్ ట్యాక్స్ కట్ అయిపోయింది. 1,20,000 ఇన్ హ్యాండ్. సో నెక్స్ట్, కనపడుతుందా? సో 1,35,287. సో ట్యాక్స్ 2,700 కట్ అయిపోయి 1,32,581. సో గైస్ నేను రిపీట్ చేసిన, సో అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి మేనేజర్ వరకు. ఓకే, సో గైస్ ఇంతకన్నా ముందు ఏంటంటే, సో మీరు ఇందులోనే ఎందుకు వర్క్ స్టార్ట్ చేయాలి, మీకు క్వశ్చన్ రావచ్చు. దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్. సో ఎందుకు మనం లైక్ ఎందుకు మీరు ఇందులో వర్క్ స్టార్ట్ చేయాలి, నేను ఎందుకు ఇందులో వర్క్ స్టార్ట్ చేసిన అనేది మీకు క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. సో మీకు అందరికి తెలుసు కదా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో. అంటే నువ్వు అంతా ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా నీకు ఇన్కమ్ వస్తుంది, రైట్? సో అదే కదా ప్యాసివ్ ఇన్కమ్ అంట, రైట్? యా. సో మరి మనం 60 years వచ్చేంత వరకు కూడా మనం ఒకరి కింద వర్క్ చేస్తూనే ఉండాలా, కష్టపడుతూనే ఉండాలా? అది కూడా ఒక 15,000 to 20,000 రూపీస్ కోసం? సో మై ఆన్సర్ ఈస్ నో. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను ఈ ప్లాట్ఫామ్లో నా జర్నీ స్టార్ట్ చేసినందుకు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, మీరందరూ ఎవరి మీద ఇప్పుడు డిపెండ్ అయి ఉంటారు, మీ పేరెంట్స్ మీదనో, సో మీ గ్రాండ్ పేరెంట్స్ మీద, లేకపోతే మీరు మ్యారీడ్ అంటే మీ హస్బెండ్ మీదనో, ఎవరి మీదనో డిపెండ్ అయి ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ అవ్వడం. మనం ఒకరి మీద డిపెండ్ కాకూడదు, ఇండిపెండెంట్ అయిపోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మన ఫ్యామిలీకి మనం సపోర్టివ్గా ఉందాం అనేసి. సమ్వాట్ మనకు చాదనంత ఏదో సపోర్టివ్గా ఉందాం అనేసి, అది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటంటారా, అదే మనీ. మీకు అందరికీ తెలిసిందే, మనీ ఉంటేనే మనకి వాల్యూ. ఓకే, సో మనీ ఉంటేనే ఏదైనా ఓకేనా? సో నువ్వు అనుకున్న డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ, అందరికీ ఉంటాయి గోల్స్ డ్రీమ్స్. అరే మనం అది పర్చేజ్ చేసుకోవాలి, ఇది పర్చేజ్ చేసుకోవాలా, సో నేను కూడా మంచిగా ఐఫోన్ యూజ్ చేయాలా. ఓకే, సో
అలా అనేసి ఆ గోల్స్ అండ్ డ్రీమ్స్ కోసం ఈ వర్క్ అనేది సో స్టార్ట్ చేసి ఉండొచ్చు మీలో. అండ్ దెన్ చాలా మంది మీ ఇంట్లో మీ అంటుండొచ్చు, ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఏదో ఒకటి వర్క్ చేసుకో, సో ఇంత వయసు వచ్చినా అనేసి. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో మీరు ఇందులో స్టార్ట్ చేసాం, సో ట్రస్ట్ చేసినాం, సో ముందుకెళ్దాం అనేసి సో ఈ యొక్క స్టెప్ తీసుకోండొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు గైస్, సో మీరు ఇందులో వర్క్ స్టార్ట్ చేయడానికి. ఓకే, సో మీ వాయిస్ స్ట్రాంగ్ ఉండాలి, మనం ఎందుకు స్టార్ట్ చేయాలి ఈ ప్లాట్ఫామ్లో అనేసి. ఓకేనా? సో నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు సో నా వాయిస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి సో నేను ఇంత దూరం రాగలిగాను. ఓకే, క్లియర్? యా. సో ఇట్స్ టైమ్ ఫర్ సో అండ్ దెన్ గైస్ నేను చెప్పినా కదా. అండ్ దెన్ మీకు వరల్డ్ లోనే బెస్ట్ ప్రోడక్ట్స్ మీకు వస్తాయి. సో మీకు కంపెనీ సెండ్ చేస్తుంది. ఎందుకంటే సో మీరు కంపెనీలో పార్ట్ అయిపోయినప్పుడు ఈ కంపెనీలో వర్క్ స్టార్ట్ చేసి అరే మేనేజర్ లెవెల్ ఇది చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నా లేదు మీరు వాడి చూడాలా లేదా? అంటే కంపెనీలో ఎందుకు ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీకు అందరికీ తెలుసు శాంసంగ్. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక శాంసంగ్ కంపెనీకి ఓనర్ అనుకుంది. ఓకేనా? సో అప్పుడు మా ఇంట్లో ఏముంటాయి, అన్ని శాంసంగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. శాంసంగ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, శాంసంగ్ టీవీ ఉంటుంది, శాంసంగ్ వాషింగ్ మిషన్, ప్రతిదీ శాంసంగ్ ఉంటుంది. బికాస్ ఇట్స్ మై బ్రాండ్, అందుకే నేను యూజ్ చేస్తాను. సో వేరే బ్రాండ్స్ ఉండవు. ఎల్జీ ఉంటుందా మా మా ఇంట్లో? నో. సో దిస్ వే సో నువ్వు కూడా ఈ కంపెనీలో పార్ట్ అయిపోయినావు. ఓకే, సో నువ్వు ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్గా ఇందులో వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి కంపెనీలో ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి వాడి చూడాలి లేదా? సో అవి ఏం లేకుండా మనకి ఇన్కమ్ వచ్చేసేయాలా, మేనేజర్ అయిపోవాలా, 1 lakh ప్లస్ ఇన్కమ్ రావాలంటారు. ఓకే, సో అవి మీ పర్సనల్ యూస్ కోసం మాత్రమే గైస్. ఓకేనా? యా. సో గైస్ మీకు ఆల్రెడీ చెప్పిన సో రేపు సెషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. షార్ప్ 6 o'clock ఉంటుంది, నో డిలే అట్ ఆల్. సో అస్సలు మిస్ అవ్వద్దండి 6 o'clockకి. ఓకే, ప్లీజ్ మీరు మిస్ అయితే సో మైట్ బి ఫ్యూచర్లో మీరే రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, అంత ఇంపార్టెంట్ రేపు సెషన్. సో మన ఇండియాలోనే టాప్ 2 లీడర్స్ తీసుకుంటారు కదా, టాప్ 2 లీడర్స్. ఓకే, ఎవరైతే పర్ మంత్ 4 to 5 lakhs ఏం చేస్తారో సో అలాంటి పీపుల్ రేపు సెషన్ తీసుకుంటారు. అర్థమైందా? సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రేపు. సో ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. ఓకేనా? క్లియర్? యా. సో గైస్ అండ్ దెన్ ఇదంతా అయింది ఒక డిసిజన్ వల్ల. ఓకేనా? సో ఏదో లక్ ద్వారా సో ఒక ప్లాట్ఫామ్ నాకు దొరికింది. సో నాకు ముందు ఎవరు చెప్పిండారు కదా, నీకు 2024 నవంబర్లో సో నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, అది నువ్వు గ్రాప్ చేసుకో. సో నీకు మంచిగా సేవింగ్స్, నువ్వు అనుకున్న డ్రీమ్స్ ప్రతి ఒక్కటి నువ్వు అచీవ్ చేస్తావు అనేసి నాకు ఎవరు చెప్పలేదు guys. సో ఒక స్టెప్ తీసుకొని సో ఒక సెల్ఫ్ బిలీఫ్తో నేను స్టార్ట్ చేసిన. సో అదే చేంజ్ చేయగలి. అండ్ దెన్ ఇంకొక రీజన్ ఏంటంటే మన కంపెనీ యొక్క ప్రొఫైల్. ఎంతమందికి తెలుసు మన కంపెనీ యొక్క ప్రొఫైల్? సో మన కంపెనీ మోర్ దాన్ 165 ప్లస్ కంట్రీస్లో రన్ అవుతుంది. తెలుసా మీ అందరికి? 195 ప్లస్ కంట్రీస్ ఉంటాయి. ఓకే, సో మీరు నార్మల్గా కదా అనుకోవచ్చు, మీ అందరికి ఐఫోన్ తెలుసు కదా. తెలుసా ఐఫోన్ ఎన్ని కంట్రీస్లో రన్ అవుతుంది? 60, 70, 100? జస్ట్ 28 కంట్రీస్లో ఐఫోన్ వెల్ నోన్ బ్రాండ్ రన్ అవుతుంది, జస్ట్ 28. సో అదే మన కంపెనీ మోర్ దాన్ 165. ఓకే, అంటే 80% ఆఫ్ ది వరల్డ్. 195 ప్లస్ కంట్రీస్ ఉంటే 80%లో సో 1978 నుంచి 10 years కాదు, 20 years కాదు, 48 years నుంచి రన్ అవుతుంది. ఓకే, సో కంపెనీ యొక్క ప్రొఫైల్ సో అన్ని చెక్అవుట్ చేసి నేను ఈ ప్లాట్ఫామ్లో నా ఒక జర్నీ స్టార్ట్ చేసిన మీలాగానే 2024లో. ఓకే, సో గైస్ ఇవన్నీ నా ఒక్క హార్డ్ వర్క్ వల్లనే సో పాసిబుల్ అయింది. ఇదేం లక్ కాదు. సో నేను కూడా మీకు గ్యారంటీ ఇవ్వలేను. సో మీరు ఇందులో ఈ యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ స్టార్ట్ చేసి సో మీరు కూడా ఫాస్ట్ గ్రోత్ చూస్తారు, సో మీరు కూడా 1 lakh ప్లస్ ఎర్నింగ్ చేస్తారు అనేసి.
బికాజ్ ఇక్కడ ఎవరి ఎఫర్ట్స్ బట్టి సో వాళ్ళకి ఇన్కమ్ లెవెల్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో ఈ ఆపర్చునిటీ అనేది అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది. బట్ ఎవరైతే ఫాస్ట్ గా లెర్నింగ్ చేస్తారో, ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో, వాళ్ళు మాత్రమే ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు మాత్రమే ఫాస్ట్ గా మేనేజర్ లెవెల్ ని హిట్ చేయగలుగుతారు. అర్థమైందా? క్లియర్? సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక జర్నీలో మీరు స్టార్ట్ చేయడానికి అది మీ ఓన్ డెసిజన్ అయి ఉండాలి. ఓకేనా? సో బికాస్ నేను కూడా స్టార్టింగ్ లో ఈ ఒక్క ప్లాట్ఫామ్ లో నా వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉండే. సో ఎప్పుడైతే నాకు అరే మేనేజర్ లెవెల్ ఉంటది ఇక్కడ, సో అది అచీవ్ చేసిన తర్వాత 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుందంటే సో నేను ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు మీరు అందరు ఎక్సైట్మెంట్ గా ఉన్నారా లేదా? అరే మనం కూడా వర్క్ స్టార్ట్ చేస్తే సో మనకు కూడా 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది అని మీకు తెలిసినప్పుడు మనకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది, రైట్? సో నేను అదే ఎక్సైట్మెంట్ తో నేనేం చేసిన అంటే లైక్ మా ఫ్రెండ్స్ కి అండ్ మా రిలేటివ్స్ కి అందరికీ చెప్పేసిన. సో ఇలా నాకు ప్లాట్ఫామ్ పరిచయం అయింది, సో నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నా, సో 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తాను పక్కా. సో ఒక రైట్ ప్లాట్ఫామే అనుకుంటున్నా అనేసి డిస్కస్ చేసిన నార్మల్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వినారు. సెకండ్ థింగ్ ఏంటంటే సో నన్నే నెగిటివ్ చేయడం ట్రై చేసినారు అనమాట. ఎందుకురా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి జాబ్ తెచ్చుకో, జాబ్ చేయి, ఓకే, సో సెక్యూర్ గా ఉండు, ఎందుకు రిస్క్ తీసుకుంటావు అనేసి చాలా అన్నారు అన్నమాట. సో అంటే నన్నే నెగిటివ్ చేయడం ట్రై చేసినాను. ఇక్కడ మన ఇండియన్ సైకాలజీ అదే గైస్. ఇప్పుడు నువ్వు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా, సో ఒక కొత్త స్ట్రీమ్ వైపు వెళ్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అది స్టార్ట్ చేయకుండానే ఆపేయడానికి. ఓకే, సో అదే చెప్తాను కదా, సో మీ యొక్క డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ అప్కమింగ్ ఫ్యూచర్. ఓకే, బికాజ్ ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అదే మీకు చెప్తాను. ఓకే, సో ఒక్క డెసిషన్ వల్లనే ఏదైనా చేంజ్ అవుతుంది. సో ఆ ఒక్క డెసిషన్ నాకు ఇదే ఒక ప్లాట్ఫామ్ లో నా వర్క్ స్టార్ట్ చేయడం, సో అదే నా ఒక టర్నింగ్ పాయింట్ సో నా ఒక లైఫ్ కి. బికాజ్ నేను కనుక ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండింటే సో నేను ఇవన్నీ అచీవ్ చేసేవాడిని కాదు. ఓకే, సో నాకంటూ సెల్ఫ్ గా ఒక బైక్ తీసుకున్నా, ఓకే, సో ఐప్యాడ్ తీసుకున్నా, పర్సనల్ కంప్యూటర్ తీసుకున్నా, సో ఐఫోన్ 17 Pro తీసుకున్నా, ఇట్స్ అరౌండ్ 1,35,000. ఓకే, సో సేవింగ్స్ తీసుకున్నా. ఓకే, సో ఇవన్నీ పాసిబుల్ అయ్యేండేవి కాదు ఇన్ కేస్ నేను జాబ్ చేసి. సో మీకు అందరికీ తెలుసు జాబ్ చేసి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మహా అంటే స్టార్టింగ్ 25,000 30,000. ఓకే, సో సపోజ్ ఇందులో ఎవరైనా స్టూడెంట్స్ ఉండొచ్చు, సో బీటెక్ చదువుతూ ఉండొచ్చు, సో ఆఫ్టర్ 4 years సో ఇన్ఫ్లమేషన్ పెరిగేసి సో అప్పుడు 30,000 నథింగ్ అవుతుంది. సో గైస్ లిటరలీ చెప్తున్నా, ఇప్పుడు నేను 1 lakh ప్లస్ ఎర్నింగ్ చేస్తున్నా కూడా నాకు 1 lakh అనేది సరిపోతుంది. ఓకే, సో నేను ఎవ్రీ మంత్ ట్రై చేస్తాను ఇంకా ఎక్కువ ఇన్కమ్ పెంచుకోవాలని. బికాస్ ఇక్కడ బెంగళూరులో లీవ్ చేయాలంటే సో 1 lakh అనేది సరిపోదు. ఓకే, సో అలా ఉంది ఇక్కడ. సో వీ నీడ్ టు థింక్ సంథింగ్ డిఫరెంట్. అర్థమైందా? సో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలంటే సో అది జాబ్ వల్ల పాసిబుల్ కాదు. ఓకే, సో అందుకే ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేసిన. ఓకే, సో నన్ను నేను బిలీవ్ చేసుకొని హార్డ్ వర్క్ మీద బిలీవ్ చేసి ఇంత దూరం రావాలి. ఓకేనా? సో ఓకే గైస్, ఇట్స్ టైమ్ ఫర్ ఎండ్. సో ఐ హోప్ సో మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ తర్వాత మీకు స్కిల్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు మనం అఫీషియల్ ట్రైనింగ్స్ లో కలుద్దాం. అఫీషియల్ ట్రైనింగ్స్ అంటే చెప్పినా కదా, సో ఏవైతే మీకు స్కిల్స్ చెప్పినాను సో ప్రాపర్ గా మీకు ట్రైన్ చేశారు మీ మెంటోర్స్ కానీ, సో మీ గ్రాండ్ అప్లయన్స్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్, సో టిప్స్ ఇస్తారు మీకు, సో ఎలాగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఓకే, సో ఎలాగ డెవలప్ చేసుకోవచ్చు అనేసి ప్రాపర్ గా మీకు అందులో అఫీషియల్ ట్రైనింగ్స్ అంటారు అవి. సో ఆ అఫీషియల్ ట్రైనింగ్స్ లో మనం అందరం కలుద్దాం. సో కలిసి నేర్చుకుందాం, కలిసి గ్రో అవుదాం. ఓకేనా? ఓకే గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ ఇన్ ద అఫీషియల్ ట్రైనింగ్స్.